వెల్కమ్ టు సీను అప్డేట్స్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు ఈ వారం కూడా హవా చూపిస్తున్నాయి. హనుమాన్, గుంటూరు కారం, సైంధవ, నాసామిరంగా చిత్రాలు మరో 10 రోజుల పాటు థియేటర్లో అలరించనున్నాయి. అయితే ఓటీటీలో సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో, ఆ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్. కార్తీక రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం అథర్వ. సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయకులుగా, మహేష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్లో జనవరి 18వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుందని చిత్రబృందం తెలియపరిచారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ అథర్వ ఆసక్తి రేపించేలా కథాకథనాలు సాగుతాయని తెలియపరిచారు. పోలీస్ యాక్షన్ హంగామా. పోలీస్ కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు బాలీవుడ్ దర్శకులు రోహిత్ శెట్టి. తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్ఫుల్ పోలీస్ సిరీస్ ఇండియా పోలీస్ ఫోర్స్. ఈ సిరీస్లో సిద్ధార్థ మల్హోత్రా, శిల్పా శెట్టి, విజయ్ ఓబ్రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుండి స్ట్రీమింగ్ కానుందని టీం తెలియపరిచింది. దాదాపుగా 7 ఎపిసోడ్లతో సాగుతున్న ఈ సిరీస్కు రోహిత్ శెట్టితో పాటు సుశాంత్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక యానిమల్ మూవీపై క్రేజీ లీక్. ఇండియా మొత్తం మీద మారుమోగుతున్న పేరుల్లో ఇది కూడా ఒకటి. అంతటా ఈ చిత్రం బాలీవుడ్, టాలీవుడ్ ప్రభంజనం చూపించింది. దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ యానిమల్. యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమా ఆరంభంలోనే అంచనాలు గ్రాండ్గా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేశారు. క్రేజీ కాంబినేషన్తో తెరకెక్కిన యానిమల్ మూవీ ఇండియాలో మంచి స్పందన వచ్చి అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా టోటల్ రన్ పూర్తయ్యే టైంకి 900 కోట్ల రూపాయల గ్రాసుని అందుకుంది. అలాగే 550 కోట్ల నెట్ను కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ అందుకు అనుగుణంగా నెట్ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి ఈ సినిమా డిజిటల్ రైట్ స్ట్రీమింగ్ని తీసుకుంది. అలాగే ఈ సినిమా జనవరి 26 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ముందుగానే ఒక న్యూస్ బయటకు వచ్చింది. థియేటర్ల వర్షన్ కాకుండా కొంత కంటెంట్ని యాడ్ చేసి దీన్ని తీసుకురాబోతున్నట్టు తాజా సమాచారం. 3 గంటల 29 నిమిషాల 34 సెకండ్ల నిడివితో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలియపరిచారు. నేరుగా ఓటీటీలోకి రాబోతున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం. రోజు రోజుకి ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. థియేటర్లో కంటే కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిత్రాలు కావటం, వీటికి థియేటర్లో దొరక్కపోవటం, పలు చిత్రాలతో పోటీ తట్టుకోలేకపోవటం, కొన్ని చిత్రాలు ఓటీటీ వేదికకి రావాలని చూస్తున్నాయి. తాజాగా మరో అద్భుతమైన చిత్రం రియల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ నటి భూమి పటేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం బాగ్షాక్. అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన తెలుగులో సిఐడి సిరీస్ నటుడు కూడా ఉన్నాడు. ఆయనే సిఐడి ఆఫీసర్ అభిజిత్. అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన ఆయన తాజాగా ఈ సినిమాలో నటించి మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే తెరపైన ఆయన పేరు అభిజిత్, రియల్గా అయితే ఆదిత్య శ్రీవాస్తవ. పులకిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెండేకర్ లీడ్ లోడ్లో కనిపించబోతున్నారు. రెడ్డి చిల్లి ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 9వ తారీఖున ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని సమాచారం నెట్ఫ్లిక్స్ సంస్థ తెలియపరిచారు. ఓటీటీలోకి డబ్బింగ్ సినిమా మనోళ్ళకి భలే కనెక్ట్ అయ్యింది. ఆ మూవీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యూత్కి సైలెంట్గా ఎక్కింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథ చూశామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటి ఈ సినిమా? ఈ మూవీ పేరు జో. ఈ మూవీ గత ఏడాది నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయింది. మంచి టాక్ను సొంతం చేసుకొని తాజాగా జనవరి 15 నుండి సంక్రాంతి కానుకగా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మన వాళ్ళకి నచ్చేసింది. అలాగే
ప్రేమం, హృదయం, రాజా రాణి లాంటి హిట్ మూవీస్తో పోలిక ఉండటంతో లవ్ ఫెయిల్యూర్ ఇష్టపడే ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ నేరు ఓటీటీలోకి వస్తుంది. ఇంటర్నెట్ డెక్స్ మోహన్ లాల్ కీలక పాత్రలో జీసూబ్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన మూవీ నేరు. డిసెంబర్ 21న మలయాళంలో విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. విజయాన్ని సాధించడమే కాకుండా సుమారుగా 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్ నటన సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిజ్నీ హాట్‌స్టార్లో జనవరి 23 నుండి అందుబాటులోకి రానుందని చిత్ర బృందం తెలియజేసింది. మోహన్ లాల్, జీసూబ్ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దృశ్యం చిత్రాలు ఎలాంటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంతే అంచనాలు ఏర్పడ్డాయి. దానిని నిజం చేస్తూ నేరు మలయాళంలో హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇతర భాష ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంది. బిగ్ న్యూస్, సలార్ ఓటీటీ డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవటమే కాకుండా ఏకంగా 700 కోట్ల గ్రాసుని అందుకుంది. ఏకకాలంలో హిట్ కోసం వేచి చూస్తున్న ప్రభాస్ ఆయన అభిమానులకు 2023లో తీపి జ్ఞాపకాలను అందించింది. ప్రభాస్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, కాన్సారా బ్యాక్డ్రాప్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా చూద్దామని ఎదురు చూసే అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. సలార్ మూవీని జనవరి 20 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ వస్తుందని అనుకున్నారు. అంతకన్నా ముందే నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వర్ రావు తదితరులు నటించారు. ఈటీవీ విన్నులో సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్. చిన్న చిన్న కథలతో ప్రేక్షకుల హృదయాలు రంజింపచేసేలా ఉంటాయి. మలయాళ చిత్రాలు గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయిన అలాంటి చిత్రమే లిటిల్ మిస్ రాధర్. గౌరీజీ మిషన్ షేక్ హరీష్ కీలక పాత్ర పోషించారు. విష్ణుదేవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్స్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా జనవరి 25 నుండి తెలుగులో ఈ మూవీ లిటిల్ మిస్ నైనా అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక తమిళ బ్లాక్ బస్టర్ పరమ పోరులు. శరత్ కుమార్, అమిషా ప్రధాన కీలక పాత్రలు పోషించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ పరమ పోరులు సి అటవిందరాజ్ దర్శకత్వంలో గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళలో రిలీజ్ అయింది. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకొని అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పురాతన విగ్రహాలు అక్రమ రవాణాల చేసే నేపథ్యంలో సాగే ఈ మూవీ శరత్ కుమార్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుమారుగా 6 కోట్లతో బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 15 కోట్ల దాకా వసూలు సాధించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ను ఫిబ్రవరి 1వ తారీఖు నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలియపరిచారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.